నేను గోపిగడ్డ కూర వండుతున్నా. చూడండి అండంగా. నూనె పోసుకుంటున్నా. అల్లము ఎల్లిపాయలు దంచుకుంటున్నా. కొంచెం ఆవాలు వేస్తున్నా, బాగా వేస్తలేను. కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, తాలింపు, పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకున్నా, ఉల్లిపాయలు, గోల్నేయండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇది సన్నము కోసి పెట్టుకున్న గోపిగడ్డ మంచిగా నీళ్ళలో కడిగిన. వేడి నీళ్ళు కూడా పోసుకోవచ్చు కానీ టేస్ట్ పోతుందని నేను వేడి నీళ్ళు పోయలేను. చల్లటి నీళ్ళ పట్టే కడిగేసిన. సన్నం కోసుకున్నాయి జల్ది ఉడుతుందని. కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. పసుపు, ఈ కోసుకొని పెట్టుకునే సన్నం కోసినాం కదా వేసుకున్నాం. అది సౌండ్ వినబడుతుందని బంద్ చేసిన. అల్లా అని సౌండ్ అవుతుంది. నేను వంట చేసే టైంకే అమ్మాయి కొడుతుంది. ఇలా కొంచెం ఉప్పు వేసుకుందాం. పైన వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడే తొందరగా కొడుతుంది కదా, తొందరగా అవుతుందండి. ఇది గోపిగడ్డ కానీ గోపువ్వు కానీ తొందరగా అయిపోతుంది వంట. పిల్లల స్కూల్కు పోయేటోళ్ళకైతే, డ్యూటీలు చేసేటోళ్ళకైతే
తొందరగా అయిపోతుంది. కట్ చేసుకొని పెట్టుకోవాలా. ఒకరోజు ముందు రాత్రికి పెట్టుకుంటే పొద్దున లేసుడితోనే వంట. పిల్లలకు అసంటోళ్ళకైతే స్కూల్కి పోయేటోళ్ళకు తొందరగా అవుతుంది. కడి వేయాలా చెయ్యాలన్నది ఏముంటుంది. ఇక పొద్దున ఆగం ఉంటుంది. పొద్దున పిల్లల కోసం పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఉడకాల. నీళ్ళు మొత్తం నీళ్ళు బయటకు వచ్చినాయి. దగ్గరికి వచ్చింది కదా. నేను శనగపప్పు నానబెట్టుకున్నా కొంచెం అంతా. ఇంట్లో వేసుకుంటే బాగుంటుందండి. అర్ధగంట ఆయన నానబెట్టి ఇది ఇట్లా వేసేస్తున్నా. ఉడకబెడతలేను. దీన్ని ఉడకాలని అంటే ఉడకబెట్టుకోవచ్చు. తొందరగా కూర కావాలని అంటే పక్కకు ఉడకబెట్టి గోలే వరకు అది ఉడుకుతుంది. ఉడక వరకు అది తీసేసుకోవచ్చు. నేను 4 టమాటాలు తీసుకున్నా. టమాటాలు కూడా వేసేస్తాను. శనగపప్పు అక్కడక్కడ తగిలితే మంచిగా అనిపిస్తుంది కదా, బాగుంటుంది. గోపిగడ్డ, శనగపప్పు, టమాటా ఎంత తిన బుద్ధి కాని వాళ్ళకి కూడా ఇట్లా వేస్తే బాగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అదంతా ఉల్లిగడ్డ లెక్క వస్తుంది, ఏం మంచిగా ఉంటుంది అని అంటారు కదా. నేను కూడా తినలేను, నేనే అంటున్నా. నాకు అసలు ఇది అంటే నచ్చకపోతుండే. ఒకసారి ఇంతకుముందు ఒకసారి వండిన, టేస్ట్ బాగుంది. అందుకే నేను మళ్ళా వండుతుండే. కారం వేసుకుందామండి తగినంత. పచ్చిమిరపకాయల కారం ఉంటే మిక్స్ పట్టుకొని వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఉంటే అట్లా కూడా బాగుంటుందండి. మనకు ఈ నీరంతా పోతుంది కదా, నీరంతా పోయినాక కొంచెం మాడినట్టు అనిపిస్తుంది కదా, మనం కొంచెం వాటర్ పోసుకుంటే అయిపోతుంది. వెనక సిక్కి ఈ టమాటా మంచిగా ఉడకాలి. శనగపప్పు కూడా ఉడికేస్తుంది అట్లా. టమాటాలతోని అది కూడా మగ్గిపోతుంది. టమాటా కూడా ఉడికేయండి, దగ్గరకు వచ్చింది. చిన్నగా పెట్టుకోవాలి అక్క. ఇప్పుడు వాటర్ వద్దని అంటారు కదా, చిన్నగా పెట్టుకోవాలి. అందుకే నేను చిన్నగా పెట్టిన. ఈ టమాటాలది నీరు, గోబిగడ్డది నీరు అన్నీ బయటకు వస్తుంది కదా, అదే మంచిగా చిన్నగా పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. కొత్తిమీర పొడి వేస్తున్నా.
ఇటు అన్నం పెట్టుకున్నాం, ఇటు అన్నం అయిపోయింది. కొత్తిమీర ఆకేసేస్తున్నా. అయిందండి గోపిగడ్డ టమాటా శనగపప్పు కూర. నచ్చిందండి? బంద్ చేసిన. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఎవరికెవరికి ఇష్టమో గోపిగడ్డ టమాటా శనగపప్పు కూర వాళ్ళు కామెడీ పెట్టండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి. నేను ఒకసారి చూసిన, తిని చూసిన, ఒకసారి వండిన, బాగుంటుంది. చపాతీలకైనా పూరీలకైనా ఇంకా బాగుంటుందండి రైస్ కంటే. ఓకేనా? బాయ్ అండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫుల్ మొత్తం వీడియో చూడండి. ఓకేనా?